ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో ప్రాణం లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరుదుతున్నారు. ఈసారి ఒక్క సీట్లోనైనా ఖాతా తెరిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించారు షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ షర్మిల తనదైన మార్కు రాజకీయాలతో ఏపీలో దూసుకుపోతున్నారు. గడిచిన 10 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా కనిపించని ఏపీలో ఈసారి ఖచ్చితంగా ఖాతా తెరవాలని కంకణం కట్టుకున్నారు షర్మిల. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు క్యాడర్ ని సమాయత్తం చేస్తూనే నియోజకవర్గాల వారీగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వినతుల్ని పరిశీలిస్తున్నారు. ఏపీలో ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా కనీసం ఖాతా తెరిచి పార్టీ ఇంకా బతికే ఉందన్న ధైర్యాన్ని శ్రేణులకు ఇవ్వాలని షర్మిల డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పూర్వ వైభవం రావాలంటే తన సొంత గడ్డ సీఎం జగన్ పుట్టిన గడ్డ కడపలోని బీజం పడాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. కడప పార్లమెంటు బరిలో షర్మిల పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనుగుణంగా షర్మిల కడప నేతలతో విజయవాడలో సమావేశాన్ని నిర్వహించారు. కడపలో పార్టీ పరిస్థితి, విజయ అవకాశాలు, సన్నిహిత వర్గాల మద్దతు వంటి అంశాలను షర్మిల బేరీజు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తే విజయ అవకాశాలు ఉంటాయని షర్మిల అంచనా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కడప సీటు కొడితే సాలిడ్ రీసౌండ్ వస్తుందని షర్మిల భావిస్తున్నారట. దీంతో కడప ఎంపీ సీటుపై షర్మిల కన్నేశారని ఏపీ కాంగ్రెస్ వర్గాలు చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఖాతా తెరవాలి కాబట్టి తెరిచే ఖాతా షర్మిలదే అయితే అది కూడా కడప నుంచి ఓపెన్ చేస్తే ఓపెనింగ్ అదిరిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు లెక్కలేసుకుంటారు. ఏదైనా సరే హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని షర్మిల తేల్చి చెప్పేశారు. ఇప్పటికే కడప లోక్సభ నుంచి పోటీ సమాచారాన్ని షర్మిల హైకమాండ్ కి ఇచ్చారని, హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక అధికారిక ప్రకటన వెలువడితే షర్మిల కడప జిల్లాపై ఫోకస్ చేసి ప్రచారం ప్రారంభిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా, రఘువీరారెడ్డి అంకుల్ అయినా, పల్లంరాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే. మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి, మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై విశాఖలో భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ చేశారు షర్మిల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగుకు హాజరై తన ప్రసంగంతో నూతనోత్సాహాన్ని నింపారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీని న్యాయం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు షర్మిల కడపలో పోటీకి దిగితే సీఎం రేవంత్ తో పాటు ఇటు కర్ణాటక నేతలు కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్, అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు షర్మిలకు అండగా ఉన్నారు. సరిహద్దు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉండడం, బలమైన నేతలు అండగా ఉండడంతో ఆ నేతలు ప్రచారం చేస్తే షర్మిలకు కలిసొస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. షర్మిల కోరుకుంటే తాను ప్రచారానికి సిద్ధమని సీఎం రేవంత్ విశాఖ సభలోనే చెప్పేశారు. దీంతో షర్మిల కడప నుంచి పోటీ చేయడం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అన్ని సెట్ అయితే షర్మిల విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మరి సోదరుడు అవినాష్ రెడ్డిని షర్మిల ఓడిస్తారా? ప్రచార పర్వం ఎలా సాగుతుందో వేచి